హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన తప్పైతే మీరైతే అసలు చేయకండి. ఎందుకంటే నేను 2022లో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి డైలీ వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పుడైతే యూట్యూబ్ అయితే పెద్ద బాంబు అయితే వేసిందనమాట కొత్త యూట్యూబ్ క్రియేటర్లపై. దాని గురించి చెప్పాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే డ్రెస్ అయితే తీసుకున్నా. అది ఏ విధంగా ఉన్నది చూడండి. డ్రెస్ అయితే చాలా బాగుంది. కలర్ అయితే చాలా క్లాసీగా, చూడగానే ఆకట్టుకునే డ్రెస్ అయితే మెత్తగా ఎలిగెంట్గా ఉంది. ధరకు తగ్గట్టుగా ఉంది ఫ్రెండ్స్. జస్ట్ 450 రూపీస్కే మీకైతే ఇంత మంచి డ్రెస్ అయితే ఇక్కడ దొరకదు ఫ్రెండ్స్. డైలీ వేర్గా వేసుకోవడానికి, కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు, హౌస్ వైఫ్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సూపర్ అండి. కలర్ వచ్చేసి లైట్ కలర్ బాగుంది. చున్నీ మీద అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్త రూల్ అయితే పెట్టిందన్నమాట. పాత రూల్ ప్రకారం అయితే లాంగ్ వీడియోస్కు 4000 వాచ్ అవర్స్ అండ్ షార్ట్ వీడియోస్కు 10 మిలియన్ వ్యూస్ ఉంటే ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యేది. కానీ ఇప్పుడైతే అలా కాదు. 8000 వాచ్ అవర్స్ ఉండాలి లాంగ్ వీడియోస్కు. షార్ట్ వీడియోస్కి వచ్చేసి 20 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి అన్నమాట. ఇలా అయితేనే ఛానల్ మానిటైజేషన్ అవుతుందంట. కొత్త క్రియేటర్లకైతే మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టమే ఫ్రెండ్స్. ఒక 4-5 నెలలు బాగా కష్టపడితే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా పాత క్రియేటర్స్ మానిటైజేషన్ కాని వాళ్ళకైతే మంచి ఛాన్స్ అయితే ఉందన్నమాట. 2027 ఫిబ్రవరి 1 లోపు అయితే మానిటైజేషన్ అయిపోవాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.